గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను భరత్. ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన అంశాలను చూస్తే ముందుగా V6 న్యూస్ ఆధ్వర్యంలో వస్తున్న వెలుగు దినపత్రికలో రాహుల్ గాంధీ నిన్న చేవెళ్లలో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. దానిలో మాట్లాడిన మాటలు ప్రధానంగా వెలుగు దినపత్రిక హైలైట్ చేసింది. మోడీని తరిమి కొట్టే టైం వచ్చింది, ప్రధాని పనిచేస్తుంది పెట్టుబడిదారుల కోసమే. రాహుల్ కార్పొరేట్లకు లక్షల కోట్ల మాఫీ చేశారు, పేద రైతులకు మాత్రం డబ్బులు లేవంటారు. రైతులు నిరుద్యోగులకు అండగా ఉంటాం, ఇప్పటికే 3 రాష్ట్రాల్లో మాఫీ. పేదలందరికీ కనీస ఆదాయ వాగ్దాన పథకాన్ని అమలు చేస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు. మోడీ చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా, అందుకే ఆయనకు టీఆర్ఎస్ మద్దతు పలుకుతోందంటూ కూడా విమర్శించారు. ఇక ఇంకోవైపు ఎగ్జామ్స్కు సంబంధించిన స్పెషల్ ఐటమ్ కూడా, పరీక్షల బుగులు, ర్యాంకులు మార్కుల ఒత్తిడిలో స్టూడెంట్స్. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే టెన్షన్. తెలంగాణ ఏపీలో వారంలోనే 2 మృతి అంటూ ఇప్పుడు ఇంటర్ 10th ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించిన ఐటమ్ ఎగ్జామ్ టెన్షన్ ఏ విధంగా అధిగమించవచ్చన్న అంశాన్ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత నీరవ్ మోడీ గురించి ప్రత్యేక ఐటమ్ కూడా వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఈడ ముంచి లండన్లో తేలిండు, నీరవ్ ఆచూకీ కనిపెట్టిన బ్రిటన్ మీడియా. ఉండేది 75 కోట్ల రూపాయల ఫ్లాట్లో, వేసేది 10 లక్షల రూపాయల విలువగల కోటు. రెడ్ కార్నర్ నోటీసులున్న డైమండ్స్ బిజినెస్. PM మోడీయే నీరవ్ను కాపాడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు అంటూ నీరవ్ మోడీకి సంబంధించిన ఐటమ్ను ఇచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏపీలో ఎన్నికలు కేసీఆర్ టీడీపీ మధ్య, కేసీఆర్ కావాలా టీడీపీ కావాలా, ఏపీ ప్రజలే నిర్ణయించుకోవాలి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. విభజన గాయాలపై కారం పోసి ఆనందిస్తున్నారు, ఏపీపై మహాకుట్రకు ఢిల్లీలో ఉన్న స్కెచ్ వేశారంటూ ఆయన మీడియా సమావేశం నిర్వహించి జగన్ను అదేవిధంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇక ఈనాడు దినపత్రిక కూడా రాహుల్ గాంధీ సంబంధించిన నిన్న చేవేళ్లలో నిర్వహించిన సభకు సంబంధించిన ఐటమ్ను ప్రధానంగా ఫోకస్ చేసింది. ఆదాయ హామీ అధికారంలోకి వచ్చాక చరిత్రాత్మక నిర్ణయాలు, పేదలందరికీ కనీస ఆదాయ హామీ పథకం అమలు చేస్తాం, ప్రజల సొమ్ము తీసుకొని నీరవ్ మోదీ జేబులో వేస్తారా, ఇదేనా బీజేపీ నరేంద్ర మోడీ దేశభక్తి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. అదేవిధంగా నీరవ్ మోడీకి సంబంధించిన ఐటమ్ కూడా ఈనాడులో చూడొచ్చు. లండన్లో దర్జా, విలాసవంతమైన నివాసంలో నీరవ్ మోడీ, కొత్తగా నగల వ్యాపారం వెల్లడించిన బ్రిటన్ పత్రిక అంటూ కూడా ఇచ్చారు. ఇటు కేటీఆర్ నిన్న నాగర్ కర్నూలు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. 16 సీట్లు ఇస్తే 1.5 కోట్లు తెస్తాం, కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారుదామంటూ ఆయన ఇచ్చిన స్పీచ్ను కూడా ప్రధానంగా ఈనాడు దినపత్రిక ఫోకస్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ మోడీ దోస్తు, పెద్ద నోట్ల రద్దుతో వీధిన పడిన వేలాది మంది, దాన్ని మంచి నిర్ణయమని కేసీఆర్ కొనియాడారు. జీఎస్టీతో వ్యాపారులు దుకాణదారులు విలువెలా, అది కూడా బాగుందని కితాబిచ్చారంటూ కేసీఆర్ మీద రాహుల్ గాంధీ విమర్శలు చేశారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. ఇక నమస్తే తెలంగాణ, కేటీఆర్ నిన్న నాగర్ కర్నూల్ అదేవిధంగా చేవెళ్ల సన్నాహక సమావేశాల్లో మాట్లాడిన మాటల్ని ప్రధానంగా ఫోకస్ చేసింది. కేంద్రంలో సంకీర్ణమే, ప్రభుత్వ ఏర్పాట్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకం, పాలమూరు ఎత్తిపోతల కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చుకోవచ్చు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్కు చేతిలో దెబ్బతిన్న కాంగ్రెస్ పోటీ చేయాలంటేనే ఈసారి జంకుతుందంటూ ఆయన మాట్లాడిన మాటల్ని ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇక రాహుల్ సభ వెలవెల అంటూ ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన జనం, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధినేత చివాట్లంటూ రాహుల్ సభకు పెద్దగా రెస్పాన్స్ రాలేదంటూ నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక రేపు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా జరగబోతుందంటూ కూడా నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇచ్చారు. చేవేళ్లలో బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసే ప్రత్యామ్నాయం, దేశంలో మోడీని తరిమికొట్టే టైం వచ్చింది, కార్పొరేట్లకు ఆయన లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు, రైతులకు మాత్రం రూపాయి కూడా మాఫీ చేయలేదంటూ విమర్శించారు. ఇటు టీఆర్ఎస్ను కూడా ఆయన విమర్శించారు. కేసీఆర్ మోడీకి వంతపాడుతున్నారంటూ కూడా ఆయన విమర్శ చేశారు. ప్రస్తుతం V6 స్టూడియోలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు మరికాసేపట్లో జాయిన్ అవుతారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి, రాహుల్ గాంధీ నిన్న బహిరంగ సభలో ప్రధానంగా మీ 2 పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ రెండింటిని ఫోకస్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ నీరవ్ మోడీ ఉదంతాన్ని స్పెషల్గా మెన్షన్ చేశారు నిన్న.
వాస్తవంగా రాహుల్ గాంధీ మాటలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ ఏ ఆధారాలు లేకుండా ఏ బేస్ లేకుండా ఉట్టిగిన పిచ్చంలాగా దేశంలో తిరుక్కుంటూ ఏది పడుతుంది తిట్టడం ఒకటి నేర్చుకొని మాట్లాడుతున్నారు. నీరవ్ మోదీకి లోన్లు ఇచ్చింది వాళ్ళు, స్వయంగా ఈయనే ఒక డిస్ప్లే చేస్తే ఏది లోన్ ఇచ్చిన తర్వాత ఈయన ఒక స్టార్ హోటల్లో ఢిల్లీలో డిస్ప్లే చేస్తే ఈ మహానుభావుడే పోయి ఆడ గ్రీటింగ్ చెప్పి వచ్చాడు. అందులో ఏం ముట్టిందో ఏమైందో తెలియదు. ఇవన్నీ దొంగ అంటున్నారు. 55 ఏళ్ళు దేశాన్ని పరిపాలించక వాళ్ళు ఏం మాట్లాడతారు? 4.5 సంవత్సరాల ఆదాయం డబుల్ చేసి రాష్ట్రాలకు ఆదాయం పెంచి రైతులకు ఆర్థికంగా సహకారం. నిన్న నీరవ్ మోడీని బ్రిటన్ మీడియా కనిపెట్టేంత వరకు కూడా మీకు అక్కడ నీరవ్ మోడీకి రుణం ఎవరు ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఏ ఆధారం పెట్టుకొని ఇచ్చిండ్రు? నరేంద్ర మోడీ వచ్చినాక రుణం ఇయ్యలే నీరవ్ మోదీకి. సిగ్గు లజ్జా ఉంటే వాళ్ళు మాట్లాడద్దిగా. నరేంద్ర మోడీ వచ్చినాక నీరవ్ మోదీకి వెళ్ళే ఎవరికి వెళ్ళే. నరేంద్ర మోడీ వచ్చినాక వచ్చిన తర్వాత కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్కామ్ అప్పుడు జరగలేదండి. వీళ్ళ 10 సంవత్సరాల పీరియడ్లో ఇదివరకు ఆధారాలతో సహా చెప్పినాం. అన్ని స్కామ్లు గప్పుడే జరిగినాయి, గప్పుడే లోన్లు ఇచ్చారు. అవన్నీ మోదీ వచ్చినాక బయటకు వచ్చినాయి, భయానికి దెంకపోతున్నారు. దానికి అంటే మేము దొంగదానం చేస్తాం కానీ దెంకపోనియద్దు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. భాష కొంచెం ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు వాళ్ళు చేసింది దొంగతనం వాళ్ళు. మేము నరేంద్ర మోడీ వచ్చినాక అందరూ పారిపోతున్నారు, దేశం విడిచి పారిపోతున్నారు భయానికి. దాన్ని వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు అంటారు. అంటే దొంగతనం చేసింది మీరు, రుణాలు ఇచ్చింది మీరు, బ్యాంకర్స్ కమిటీ వేసింది మీరు, ఇష్టారాజ్యంగా రుణాలు ఇచ్చింది మీరు. ఒక్క నిమిషం, ఎన్పిఏ వచ్చింది మీ కాలంలో, వాళ్ళు ఎన్పిఎల్గా మారింది మీ కాలంలో. కానీ ఇవన్నీ మేము వచ్చినాక వాళ్ళు 2-3 పారిపోతే ఎందుకు పారిపోనిచ్చిండ్రు, ఎందుకు చేసినారని మాట్లాడుతున్నారు. 50 సంవత్సరాల వ్యాపారం చేయలేదా? 50 సంవత్సరాల ఉన్న అంబానీలు, టాటాలు, ఈటాలు వీళ్ళంతా మేము వచ్చినాక వచ్చిండ్రా? కాబట్టి బేస్లెస్ టాక్. ఇప్పుడు ఈ బేస్లెస్ టాక్తోని మాట్లాడడానికి ఆన్సర్ ఇవ్వాలంటేనే సిగ్గు అనిపిస్తున్నది. ఒక కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే మనం ఇవ్వచ్చు. ఉట్టికి నేను నీరవ్ మోదీ వారిపోయిండు, నరేంద్ర మోడీ ఉంటే నరేంద్ర మోడీకి సంబంధం, ఇంకో ఆయన వారిపోయిండు, ఇవన్నీ ఏమైనా ఆన్సర్ ఉన్నాయండి? అచ్చా బ్యాంక్ రుణం ఇస్తే మోడీకి ఏమో సంబంధం? మీరు మీ కాలంలో ఇచ్చిండ్రు, ఇదొకటి. రెండోది వ్యవసాయానికి సంబంధించి వాళ్ళకి బేసే లేదు. 50 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశంలో రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? అప్పుడు మీ 10 సంవత్సరాల కాలంలో రైతులు చేసుకున్న ఆత్మహత్యలు నీ జవాబు ఏంటి? నువ్వు చేసిన రిఫార్మ్ ఏంటి? నిన్న కాక మనం 3 రాష్ట్రాలు కలిస్తే రుణమాఫీ చేస్తామన్నారు, జీవో ఇచ్చింది, ఇప్పటివరకు కేడీఎలేదు, రుణమాఫీ కాలేదు. ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు 3 రాష్ట్రాలలో. దానికి నిన్న జవాబు చెప్పాల్సి ఉండే. అందించిన వాళ్ళు రాసిచ్చిన వాళ్ళు. ఇదే పక్కనే ఛత్తీస్గఢ్ ఉన్నది, ఛత్తీస్గఢ్లో రుణమాఫీ అన్నారు, ఇప్పటివరకు క్రెడిట్ కాలేదు డబ్బులు. రుణమాఫీ జీవో ఇయ్యడు వెరీ ఈజీ, నువ్వు ప్రకటించి, కానీ అకౌంట్లో వాళ్ళ డబ్బులు పడాలి కదా. విడతలు రుణమాఫీ చేయకుండా విడతల వారిగా చేస్తారు. ఎట్లనన్నా చేయనియండి, ముందు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడానా వద్దా? ఆ ఫస్ట్ దశ అన్నా పడానా వద్దా? అట్లా ఎన్నికల ముందు చెప్పానా వద్దా? కాబట్టి చేసేది ప్రాక్టికల్గా ఉండాలి, టైం బాండ్ ప్రోగ్రామ్ ఉండాలి. అవి ఏవి చేయకుండా వేగ్గా మాట్లాడే దేశం మీద పడి తిరిగి ఉట్టికిన అవినీతి తిరుగుతూ ఉపయోగం ఉండదు. ఎవరు అవినీతి? మీది ఇటలీ ఫ్యామిలీ, మీరు ఎప్పుడు పోతారో తెలియదు ఈ దేశం విడిచిపెట్టి. ఇలా నరేంద్ర మోడీకి వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి, ఆయనకు దేశమే కుటుంబం. కానీ ఇవాళ రాహుల్ గాంధీ కుటుంబమే ఒక దేశం. అంటే వాళ్ళు దేశం మొత్తం, ఆ కుటుంబం కూడా దేశం మొత్తం పనిచేయాలి, ఆ కుటుంబమే అధికారం, వాళ్ళే ప్రెసిడెంటు, వాళ్ళే జనరల్ సెక్రటరీ, వాళ్ళే ప్రధానమంత్రి, ఇంకేం లేదు. నరేంద్ర మోడీకి అది లేదు. నరేంద్ర మోడీకి దేశమే ఒక కుటుంబం. ఇవాళ మీరు 2008 అటాక్ జరిగితే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 2008 అటాక్ జరిగితే మీరు కనీసం దాన్ని కంట్రోల్ చేయలేకపోయినారు. ఆ తర్వాత రియాక్షన్ లేదు. ఇవాళ రియాక్షన్ దేశం మొత్తం చూస్తున్నది. ఇవాళ ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీతోని భారతదేశంతో ఉన్నది. కానీ 55 ఏళ్ళ చరిత్రలో ఎన్నడన్నా మొత్తం ప్రపంచం భారతదేశానికి అండా నిలబడ్డదా? ఎన్నడన్నా ఇంతటి శక్తి సామర్థ్యాలు ప్రదర్శించిందా ఈ దేశం? కాబట్టి ఇవాళ ప్రజలు చూస్తున్నారు. రవీందర్ రెడ్డి గారు, నిన్న జిఎస్టీలో తర్వాత నోట్ల రద్దు విషయంలో అవుట్ రైట్గా కేసీఆర్ సపోర్ట్ చేశారు. కేసీఆర్ అవినీతి చిట్టా ఉంది మోడీ దగ్గర, అందుకనే ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు అంటారు. ప్రచారానికి వచ్చిర్రు, తెలంగాణకు ప్రచారానికి వచ్చిర్రు. తెలంగాణలో వాళ్ళకు ప్రతిపక్షంగా ఉన్నది టీఆర్ఎస్ఏ. వాళ్ళకు అంటే వాళ్ళకి ఇక్కడ పాలకపక్షం మేము, ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఎవరిని విమర్శించాలి? మోడీని విమర్శిస్తే తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే విమర్శించారు, ఇక మోడీతో పాటు ఒక మాట అంటే అయిపోతుంది కదా అనే విషయం. జిఎస్టీ అనేదైనా నోట్ల రద్దు అయిన విషయమైనా ఏదైతే భారతదేశానికి ఉపయోగం అనుకుంటామో, ఈ దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చుతుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు డెఫినెట్గా అక్కడ సెంట్రల్లో రేపు కాంగ్రెస్ పార్టీ ఉన్నా
ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీగా మేము సహకరించాల్సిందే. ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ గవర్నమెంట్ ఎప్పుడైతే కలిసి ప్రయాణం చేసే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా చూడాలి, అధికారం నడిచేటప్పుడు ప్రభుత్వం దిశ నడిచేటప్పుడు దాంట్లో ఉండేటువంటి ఏదైతే మంచి ఉంటాయో మంచిని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ రేపు జిఎస్టీ తీసుకొచ్చినాడు, కాంగ్రెస్ పార్టీని ఉండి కాంగ్రెస్ పార్టీ జిఎస్టీ తీసుకొస్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళము. అలా కాకుండా జిఎస్టీ తప్పు అనేదాన్ని దేని మీద తప్పని చూపించడం కానంటే ఇందులో ఏది కరెక్ట్ ఉంది, ఏవి కరెక్ట్ చేసుకోవాలి, ఇందులో లోపాలు ఉన్నాయని చేసుకునే దాంట్లో ఆలోచన చేయాలి. కానీ రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, తనకు ఎవరో స్పీచ్ రాసిస్తారు, ఎవరో ఒకళ్ళ వెనకాల కూర్చొని మాట్లాడితే ఆయనకు తెలుగు రాదు, తెలుగులో ఆయనకు తెలియదు, తెలుగు ప్రజలు ఏం మాట్లాడతారో తెలియదు, తెలుగులో భావాలు ఏందో తెలియదు, ఎవరో ఒకరు రాసిచ్చిన దాన్ని ఆయన మాట్లాడాలి. ఆ మాట్లాడిన దానికి ఏంటంటే ఆయన ఒకటి మాట్లాడతారు, వీళ్ళు ఒకటి చెప్తారు. ఆ కోణంలోనే ఏంటంటే నరేంద్ర మోడీని విమర్శించుకోవచ్చు, కేసీఆర్ని విమర్శించవచ్చు, ఎవరైనా విమర్శించవచ్చు. విమర్శించడంలో భాగంగానే వాళ్ళు విమర్శిస్తారు తప్ప ఒక కాంక్రీట్గా ఇది మేము చేస్తాం, తెలంగాణకి ఇది చేస్తాం, విభజన కమిటీలోకి ఇది ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు దేశం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన దేశం గురించి చెప్తూనే మేము ఈ రాష్ట్రంలో మీకు ఏమి ఇవ్వబోతున్నాము, మేము అధికారంలోకి వస్తే ఏమి ఇస్తాము, మాకు ఇది ఎజెండా ఉంది, కనీస ఆదాయం ఆయన ఇచ్చేది ఏంది? ఆల్రెడీ రైతులు మేము కాపాడుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ తెలంగాణ రైతులు ఇలా మమ్మల్ని మేము ఇస్తున్న రైతు బంధు పథకం నుంచి ఆల్రెడీ మోడీ గారు కూడా 5 ఎకరాలకు ఉన్నటువంటి రైతులకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాడు. అందరికీ ఇస్తారన్నారండి. అందరికి ఎక్కడ ఇస్తాడు? ఇప్పుడు వాళ్ళు ఉన్న రాష్ట్రాలలోనే సరిగ్గా రుణమాఫీ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నటువంటి రాష్ట్రాల్లో రుణమాఫీ సరిగ్గా లేదు. వాళ్ళు ఇస్తున్నటువంటి రుణమాఫీని 3 విడతల భాగాలు, 4 విడతల భాగాలు, 5 విడతల భాగాలు అంటూ వాళ్ళు ఇప్పటికీ డిలే చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ ఫండ్ రైజరు వాళ్ళకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు డాక్టర్ మహిళలకు రుణమాఫీ చేస్తాను అక్కడ చేయలేదు, అక్కడ ఉన్న రైతులకు రుణమాఫీ చేయలేదు. అక్కడ అన్ని కుంభకోణాలలో ఇరుక్కొని పోయి ఉన్న వాళ్ళే కాపాడుకోలేదు. ఎలా వచ్చి తెలంగాణలో ఏముంది? రాహుల్ గాంధీ సభ ఎట్లా జరిగింది? కొన్ని పేపర్స్ రాసే సభ వెలవెలబోయింది, మాట్లాడుతుండగానే మధ్యలో వెళ్ళిపోయారని. ఓవరాల్గా సభ ఎట్లా జరిగింది? ఎక్కువ మోడీని టార్గెట్ చేశారు. సభ విజయవంతమైందని చెప్పాలండి. ఎందుకనంటే అక్కడ నిన్న ఇచ్చినటువంటి ఫస్ట్ పర్మిషన్ కనుక మీరు తీసుకుంటే 25 ఆంక్షలు పెట్టి పర్మిషన్ ఇచ్చారు నిన్న మాకు. అందులో 25లో ప్రైమరీ ఏంటి, 10,000 కన్నా మీ సంఖ్య మించరాదు, 10,000 కన్నా మీ సంఖ్య మించరాదు. సీసీ కెమెరాలు పెట్టి మొత్తం అన్ని విజువలైజ్ వాళ్ళకి చూపించేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో వచ్చిందా అంటే, ప్రతిపక్షము సభ పెట్టుకుంటే, ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి సభ పెట్టుకుంటే మీరు సభకు కూడా పర్మిషన్ అయినటువంటి దుర్మార్గంలో ఉన్నటువంటి ఒక నియంత లెక్కను పనిచేస్తూ ఇక అన్ని అబద్ధాల బడి నుంచి వచ్చిన వాళ్ళకి ఏమొస్తాయి? అబద్ధాలే వస్తాయి, అంతకన్నా ఏం రావు. సోదరులు మాట్లాడిన అన్నీ కూడా పక్క పచ్చి అబద్ధాలు. తెలంగాణలో మీరు ఏం చేసినారు చెప్పండి? 16 మంది ఎంపీలు మాకు కావాలా, మిషన్ 16 అని చక్కెర కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నారు కదా యువరాజు. మరి ఏం చేసిన 16 మంది? ఒక్క ఆయన మా దగ్గర ఉన్నారు, 17లో ఒక్క ఆయన మా దగ్గర ఉన్నారు, 16 ఎంపీలు నీతోనే ఉన్నారు. నువ్వేం చేసినావు చెప్పు నాకు. నీ దగ్గర ఉన్నటువంటి నేను మాట్లాడే పిన్న సోదరా రాసుకోవాలని చెప్పినావని కూడా నువ్వు ఇప్పుడు నువ్వు చేసే అటువంటి నువ్వు చేసే ఇక్కడ ఉన్నటువంటి అన్ని అవినీతికి అంతా కూడా పైన ఉన్నటువంటి మోడీ నిన్ను కాపాడుతున్నాడు. ఆయన కాపాడడం కోసం నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు. అది నీకున్న జన్మ. ఎందుకు రాహుల్ నిన్న మాట్లాడినారు చెప్పండి? వాళ్ళ ప్రతి పేదవాడికి గల్లీ తిరుగుతా, వాడ తిరుగుతా, కులానికి మతానికి ఏ దానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తా. మినిమం ఒక మనిషి బతకడం కోసం కావాల్సినటువంటి ఒక లైన్ పెట్టి ఆ అమౌంట్ కి దిగువ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా నేను ఫిల్ చేస్తానని చెప్పారు. అది తప్ప పేదవాడిని ఆదుకోవడం తప్ప నువ్వు దాన్ని నీకేమున్నది? ఇవాళ ఉన్నవాడు నీకు దోచిపెట్టడం నీ పని అయితే లేని వాడికి పెట్టడం నా వంతు. మీరు హామీలేమో ఎడాపెడా ఇచ్చేస్తున్నారు. ఒకటి రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేస్తామంటారు. కనీస ఆదాయ పథకం అంటున్నారు. అంటే మినిమం ఒక కుటుంబానికి 5,000 రూపాయల కంటే 5,000 అనుకోండి ఎగ్జాంపుల్, 5,000 రూపాయల ప్రతి నెల కుటుంబానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక మాట ఉన్నవాడికి 30,000 కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఖజానా ఉంటది. లేని వాడికి ఇంకో 10 రూపాయలు ఇస్తే నష్టమేందండి? ఇప్పుడు అప్పులు చేసి కుప్ప చేసినారు కదా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ. మరి ఇవాళ లేని వాడికి పెడితే తప్పేంటి అని అడుగుతున్నాను నేను. వాడి భాగస్వామ్యం కదా, వాడి ఓటు మీకు పడతలేదా, వాడు ట్యాక్స్ పేయర్ కాదా? సో ఇవన్నీ కూడా మనం కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కొన్ని ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సిన అవసరం ఉన్నది. రుణమాఫీకి సంబంధించి నీలాక నేను మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తా అని చెప్పి 4 దఫాలుగా చేసి పాస్బుక్లను పెట్టి మోసం చేయలే నేను రైతులని. రైతు బంధు ఓట్ల పేరుతోటి, రైతు బంధు పేరుతోటి ఓట్లు దండుకున్న ప్రయత్నం నేను చేయట్లా. నేనేం చేస్తున్నా?
రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత నాది. గతంలో ఉన్నది 70,000 కోట్లు చేసిన, ఇవాళ కూడా నేను ఇచ్చినటువంటి గెలిచిన 3 రాష్ట్రాల్లో ఆల్రెడీ నేను విత్ ఇన్ 2 to 3 days లో నేను చేసిన. ఫస్ట్ టర్మ్ లో నిన్న ఛత్తీస్గఢ్ లో ఎడబెట్టుకున్నారు. పంజాబ్ లో మీరు ఫోన్ చేయాలి, ఇవాళ మహిళలకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చే అవకాశం బీజేపీకి ఉండా కూడా తీసుకురాలేదు. మా పైన ఉన్నటువంటి మహిళా ఓటర్లు ఆయనకు కావాలా, ఈయనకి కావాలా? మహిళా ఓటర్లు మహిళలకు కావాల్సినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అయితే దానికి మొత్తం ఇవాళ నేను రాహుల్ గాంధీ సభలో నిన్న చేవెళ్ళ సభలో మాట్లాడిన కామెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. నరహరి వేణుగోపాల్ రెడ్డి ఒక నిమిషం మీకు మళ్ళీ వస్తుంది, మీరు మాట్లాడారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి, ఒకటి కార్పొరేట్లకు రుణమాఫీ చేసి 2.5 లక్షల కోట్లు చేసి రైతులకు మాత్రం చేయడంలో ఇబ్బంది ఏంటి? 2.5 లక్షలు వాళ్ళకి చేస్తే వాళ్ళకు కూడా 2.5 లక్షలు చేస్తే తప్పండి. దాని పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా పారిశ్రామికవేత్తలకు ఇండస్ట్రీస్ కానీ కార్పొరేట్ సంస్థలు కానీ రుణమాఫీ చేయలేదు అని చెప్పారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చేయలేదని చెప్పారు. లెక్క చెప్పారు ప్రధానంగా 82 లక్షల కోట్ల రూపాయలు మీ కాలంలో ఇస్తే దాంట్లో 80% మా ఎన్పిఎల్ కింద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినాయి, ఏ ఒక్కరికి రుణమాఫీ చేయలేదు. దట్ ఈజ్ ఎన్పిఎస్ అని చెప్పారు. వీళ్ళు ఎన్పిఏను మాఫీ చేసినారని మాట్లాడుతున్నారు. ఎన్పిఎల్ ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మాఫీ కాదు, బీజేపీ గవర్నమెంట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద పడ్డాయి. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో 82 lakhs crores ఇచ్చింది. అది పార్లమెంట్లో ప్రధానమంత్రి రికార్డెడ్గా చెప్పారు. దాంట్లో ప్రతిపక్ష నాయకుడు కూర్చున్నారు, అప్పుడు ఆన్సర్ ఇవ్వలేదు, ఒట్టిగా బయటకు వచ్చి వరుతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు నమ్మరు ఇప్పుడు, ఎందుకంటే ఉట్టిగానే మాట్లాడితే నమ్మరు. నరేంద్ర మోడీకి ఏమున్నదండి? నరేంద్ర మోడీకి ఏమైనా వెనకేసుకుందానికి ఏమైనా ఫ్యామిలీ ఉందా? ఆయన దేశమే ఫ్యామిలీ, మరి వీళ్ళు ఫ్యామిలీనే దేశం, ఫ్యామిలీగా అన్నీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ వేగ్గా ఉట్టిగానే దొంగ 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 అనుకొని తిరిగితే ఏం రావు ఓట్లు, ఉట్టిగానే అవినీతి రావు. నువ్వు ప్రూఫ్ చేయి, మాట్లాడు, నిలబడు. నువ్వు బెయిల్ మీద ఉన్నావు, ఇవాళ మీరు అవినీతి కేసు మీద మేము బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద లేదు. మీకు టీఆర్ఎస్ కున్న రిలేషన్ ఏంటి? రాహుల్ గాంధీ ఏమో మీరు రాహుల్ గాంధీ కేసీఆర్ కు మీకు రిలేషన్ ఉందంటాడు. చంద్రబాబు నాయుడు కూడా ఒక్క నిమిషం అండి, చంద్రబాబు నాయుడు అబద్ధాల కూర ఏదైనా మాట్లాడతాడు. చంద్రబాబు గురించి అసలు మాట్లాడు వేస్ట్, అసలు మాట్లాడే వేస్ట్ అంటాను. ఆయనకి ఈ మధ్యలో ఒక 4 రోగాలు వచ్చినాయి. ఒకటేమో కంపారిజన్, ఒకటేమో ఆయనకు ఇన్సెక్యూరిటీ, ఒకటో అనుకున్నది అయితే ఒకటో అనుకున్నది అయితే లేదో మళ్ళీ గెలుస్తున్నా లేదని భయం పట్టుకున్నది, ఇంకేదైనా జరగరాని జరుగుతుందో అని ఇంకో భయం పట్టుకున్నది అని జైలుకు పోతున్నాను. ఆయన దాంతో అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాను. ఇక చంద్రబాబు గురించి మాట్లాడద్దు. ఇక ఇక్కడ టీఆర్ఎస్ గురించి మాట్లాడితే మేము అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు వేరే మేము వేరే పోటీ చేసినాం కదా, అక్కడ ఎక్కడన్నా అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? పార్లమెంట్గా మాకేమైనా పొత్తున్నదా? తెల్లారులైతే వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు తెల్లారులైతే కాంగ్రెస్ని ఎంత తిడతానో మమ్మల్ని అంత తిడతాను, మేము కూడా వాళ్ళని అంతే విమర్శిస్తున్నాం. కానీ ఉచికనే బీజేపీలో సంబంధం అనేది ఉప్పసకు వీళ్ళు మాట్లాడుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకొని మాకేం సంబంధం లేదు. మేము ఇవాళ అవుట్ రైట్గా మేము టీఆర్ఎస్ని వ్యతిరేకించుకుంటూ మేము మొత్తం అసెంబ్లీలు పోటీ చేసి మొత్తం పార్లమెంట్ పోటీ చేస్తున్నాం. మీకు వాళ్ళ పొత్తు అంటే ఎలక్షన్ తర్వాత వస్తారు, ఇక అది ఊహాగానాలు అండి. ఇప్పుడు బేస్ చెప్పు మనం ఎలక్షన్ తర్వాత ఇప్పుడు అయినావా? కాబట్టి వాళ్ళు ఊహాగానాలతో మాట్లాడితే దానికి ప్రజలు నమ్మరు బీజేపీ టీఆర్ఎస్ పొత్తు అనేది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ పొత్తు కలిసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పొత్తు కలతలేరు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే చెప్పాలి. కాంగ్రెస్ను టీడీపీ పొత్తు కలవదట, ఇప్పుడు తెలంగాణలో పొత్తు కలిసిండ్రు, అక్కడ పొత్తు కలవదట, బెంగాల్లో పొత్తు కలుతారు కమ్యూనిస్టులు, కేరళలో కలవరట. అసలు వాళ్ళ పొత్తుల గురించి వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు ఒకడ పొత్తు కలిసి ఒకడ పొత్తు కలక ఒకే పార్టీతోని ఇవన్నీ డిఫరెంట్ ఒక అన్సైంటిఫిక్గా వాళ్ళు ఉంటారు. మాకు అసలు లేదు, మాది ఒక పాలసీ ఉన్నది, మేము సొంతంగా మెజారిటీ వస్తాం, సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, సొంతంగా మళ్ళీ దేశాన్ని పరిపాలిస్తాం. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అన్న, ఇవాళ భారతదేశంలో జాతీయ పార్టీలుగా చెప్పుకునేబడేటువంటి 2 పార్టీలు బీజేపీ కానీ, అంటే అంతకుముందు కమ్యూనిస్ట్ కూడా ఉంటుండే. కమ్యూనిస్టులు అయితే కాలక్రమేణా కాలంలో కలిసిపోయారు, వాళ్ళు ఇంకా లేదు, ఇక కమ్యూనిస్టులు అనేది ఒక పదం లేదు. ఇవాళ ఉంది ఒకటే బీజేపీ కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్ కూడా ఎక్కడికి చేరిపోయినాయి అని అంటే వాళ్ళు కూడా ఒక పెద్ద స్థాయి
ప్రాంతీయ పార్టీల స్థాయి 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న ప్రాంతీయ పార్టీ ఎక్కడ చిన్న చిన్న 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు చిన్న ప్రాంతీయ పార్టీ కొద్ది పెద్ద ప్రాంతీయ పార్టీ అనుకున్నాము. మీరు 17 సీట్ల పోటీ చేస్తున్నారు, వాళ్ళు 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి చూసుకుంటే ప్రాంతీయ పార్టీలదే ఎక్కువ ఓకే, కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో పడిపోయింది, అది కూడా ఇప్పుడు 6 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇవాళ చిన్న ఇప్పుడు 17 మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పుడు మెజారిటీ బీజేపీ ఎక్కడైతే ఉన్నాయో 17 రాష్ట్రాలు చాలా వరకు చిన్న రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్ అండి, మహారాష్ట్ర ఇంకా చిన్న రాష్ట్రం అంటే ఇట్లా మీరు దేశంలో ఉన్న అన్ని పెద్ద రాష్ట్రాలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళని ఇవాళ చూసుకుంటే వాళ్ళ సంఖ్యాబలం చూసుకుంటే 500 పైచిలకు మనకు పార్లమెంట్ ఉంటే వాళ్ళు రేపు వచ్చే సీట్లలో బీజేపీకి 150 నుంచి 190 మధ్యలో బీజేపీకి రాబోతున్నాయి, 100 వరకు కాంగ్రెస్ రాబోతున్నాయి. నెక్స్ట్ కూటమి ఎవరు అంటే ప్రాంతీయ పార్టీల కూటమి, రేపు ఫెడరల్ ఫ్రంట్ దానికి ఆధీనంలో తీసుకోబోతుంది. పోస్ట్ ఎలక్షన్స్ చూస్తే మీకు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర ఢిల్లీలో పోషించబోతుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఐక్యత ఉండాలి. దానికి ఎవరైతే ఉంటుందో జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళు పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అయిన జాతీయ పార్టీలు తప్పకుండా మాకు మద్దతు ఇవ్వాల్సిందే. మేము రేపు ఢిల్లీ గద్దె మీద ఉండేది నూతన సర్కారు వచ్చేసేసి కారు సారు సర్కారు అన్నట్టు ఢిల్లీ సర్కారు రేపు తెలంగాణ రాష్ట్ర అక్కడ ఉంటుంది. డెఫినెట్గా ఆ కోణంలో ఇలా ప్రజలు తీర్పియబోతున్నారు. ఎందుకనంటే రైతు బంధు అనేది ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఒక ప్రామాణికంగా ఇలా అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు చూస్తారు. రేపు మేము తెలంగాణ ఇంత నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ఇంత అభివృద్ధిలో దూసుకుపోతుంది, మన ముఖ్యమంత్రి కూడా గిట్లా ఉంటే బాగుండు కదా, ఇట్లా చేసి ఉంటే బాగుండు కదా అనే ఆలోచనలోకి వచ్చి వాళ్ళు ఏంటంటే ఈ కేసీఆర్ని మనం ఢిల్లీకి తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది అనేది ప్రాంతీయ పార్టీల కోణంలో ఆలోచిస్తుంది. డెఫినెట్గా రేపు వచ్చే సర్కారు టీఆర్ఎస్ ఈ కారు రేపు ఢిల్లీలో సర్కారును తీసుకురాబోతుంది. ఒక్క విషయం అండి, అంటే వారు మాట్లాడే ముందు నేను ఒకటే అడుగుతున్నా, టీఆర్ఎస్ను సూటి అడుగుతున్నా అన్న. ఇప్పుడు వీళ్ళు ప్రాంతీయ పార్టీలన్నీ ఎక్కడ ఒకటి కాలేదు, ఎక్కడ కూడా ఒకటి కావు, కూడా దేశ చరిత్రలో కాలేదు, ఇప్పుడు కూడా కావు. వీళ్ళు 16 సీట్లు ఆల్రెడీ ఇప్పుడు చెప్పింది, కాంగ్రెస్ కూడా చెప్పింది, ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం 16 సీట్లు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి. ఒకవైపు కేటీఆర్ రాష్ట్రంలో తిరుక్కుంటూ మాకే పోటీ అంటాడు. మరి మీకే పోటీ అయితే కాంగ్రెస్ని బీజేపీ తిట్టేందుకు సపరేట్గా మలుచుకొని ఇట్లా మాటక మీరే గెలుతారు కదా, మీకే పోటీ మీరు మలుచుకొని ఇట్లా పడుకోవచ్చు కదా. ఇక ఇప్పుడు మాకే పోటీ అనుకుంటా కాంగ్రెస్ను బీజేపీని విమర్శిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఫేక్. ఇవాళ ప్రాంతీయ పార్టీలకు ఉన్నంత అవినీతి ప్రాంతీయ పార్టీలు సొంత ఎస్టేట్ లాగా ఒక ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిరూపాలుగా మొత్తం రాష్ట్రాలను దోసుకొని వాళ్ళు ఎస్టేట్స్గా మలుచుకొని కేంద్రాన్ని తిడుతున్నారు, జాతీయ పార్టీని తిడుతున్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు అంటేనే ఫ్యామిలీ పార్టీలు, అవినీతి పార్టీలు. ఇవాళ పొలిమేర కూడా దాటలేనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇక గొప్పలు మాట్లాడితే ఎట్లా చెప్పండి, ప్రజలు కూడా రిసీవ్ చేసుకోవాలి దాన్ని. నిజంగానే మీరు ఈ రాష్ట్రం కాక ఇంకో పక్క రాష్ట్రంలో కూడా మీరు చంద్రబాబు నాయుడు మాత్రం ఏపీలో కేసీఆర్ టీడీపీ మధ్య పోటీ అంటే ఏంటి, ఆయన ఓడగొట్టే పోటీ, అంతకు మించి ఏం లేదు. ఈయన ఎల్లడ పోటీ చేయడు, జగన్ ని ఓడగొట్టడం, జగన్ కోసం అక్కడ వెళ్ళి ఆయన ఓటర్లు లేరు, ఆయనకి వెళ్ళి ఆడ పోటీ చేసి ఆ పని అది లేదు. ఆయన యాంగిల్లోనే మాత్రమే ఆయన చేయాలనుకుంటున్నాడు. ఆయన జగన్ వల్ల కావట్లేదు కాబట్టి ఈయన మద్దతుతోటి ఆయన చేస్తున్నాడని ఆయన ఆరోపిస్తున్నారు. అది సో అది నా చర్చ కాదు, నా చర్చ ఇది చర్చ మెయిన్. నేనేమన్నా ఇవాళ కావాల్సినటువంటి దేశంలో మార్పు జరగాలి అని అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే గతంలో నేను చేసినటువంటి పాల విప్లవం, హరిత విప్లవం, నీలి విప్లవం ఏది జరిగినా కూడా ఇవాళ బ్యాంకుల జాతీయకరణ తీసుకున్న, మహిళలకు సంబంధించిన ఇష్యూస్ తీసుకున్న, రిజర్వేషన్లు తీసుకున్న, ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీ మార్కే ఉన్నది. ఇవాళ మీ మార్క్ ఏమున్నది, పేదవాడిని కొట్టి పెద్దోనికి పెట్టే మార్కు మీకున్నది. ఇవాళ అది ఇద్దరికి వర్తిస్తుంది, కేంద్రానికి రాష్ట్రానికి. ఇద్దరు కూడా సేమ్ ఒకే లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒకే ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు, ఒకే మోసపూరిత కుట్రపూరిత అబద్ధాలతో ఉన్నటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు ఆ పీఠం పైన ఉన్నారు. కాబట్టి ఈ మాటలు చెప్పాలి. అదే వాజ్పేయి ఉన్నప్పుడు మనం ఇలా మాట్లాడుకోవాలి, ఎందుకంటే వాజ్పేయి హుందాతనం వేరు, ఆయన చేసినటువంటిది డిఫరెంట్. బట్ ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. మినిమం యూపీలో బీజేపీ మహిళ పైన అత్యాచారం జరిగితే కూడా కనీసము దానిపైన ఏమైందని స్పందించినటువంటి పరిస్థితిలో దేశం ఉన్నది అనుకుంటే, మా పార్టీ కాదు మీ పార్టీ, ఒక మహిళ ఆలోచించండి, ఒక ఉమెన్గా అది కూడా చేయలేని పరిస్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాలకులుగా వాళ్ళ అవసరమా అని మేము అడుగుతున్నాం. ఇవాళ ఇంకొక విషయానికి దానితో ఇప్పుడు ఇందాక సోదరులు ఒక రైతు రుణమాఫీ గురించి రైతు రుణమాఫీ రాజస్థాన్ లో 18,000 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ లో 30,000 కోట్ల రూపాయలు, ఛత్తీస్గఢ్ లో 6,100 కోట్లు, పంజాబ్ లో 10,000 కోట్లు, కర్ణాటకలో 48,200
700 కోట్ల రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మీరేం చేశారు? మీరు గెలిచిన 3వ రోజే కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి దేశం మీద రాష్ట్రం మీద వాడు తిరగండి, నేను దేశం మీద వాడు తిరుగుతా అని చెప్పేసి చెప్పినారు మీరు. దానితో పాటు ఇక్కడ గాలికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ గాలికి వదిలేసి పక్క రాష్ట్రంలో ఏలు పెట్టాడు ఏం జరుగుతుందో చూస్తున్నటువంటి పని వాళ్ళు మీరు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎందుకంటే పక్కన ఉన్నటువంటి నీలఫర్ హాస్పిటల్లో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన మీరు ఇప్పటి వరకు స్పందించలేదు, ఎవరు ఒక మాట మాట్లాడలేదు. 2 చిన్నారులు చనిపోతే కూడా మీరు మాట మాట్లాడలేదు. కవిత గారు పక్కనే ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్కి వెళ్ళింది, ఆమె మంచి ప్రోగ్రామే ఉమెన్స్ డే రోజు, బట్ కానీ దానికి కూతవేట్లో ఉన్నటువంటి దాన్ని మీరు ఎందుకు వెళ్ళలేకపోయినారు? అంటే మీకు పేదవాడి యొక్క ప్రాణము అంటే మీకు అంత చులకన? పేదవాడు మీకు అక్కర్లేదా? ఓట్లు వస్తే మాత్రం సెంటిమెంట్ తోటి ఓట్లు దండుకొని పేదవాడిని వాడిని రెచ్చిపోయే విధంగా మాటలు స్పీచ్లు ఇస్తారే, మరి ఆ పనితులు ఎందుకు చూపించారు మీరు? ఇదొక అంశం. అయితే మోడీ గారి విషయంలో ఏం మాట్లాడినారు నిన్న? మోడీ గారికి ఎంతసేపు ఆయన దేశ భద్రత విషయంలో రక్షణ విషయంలో కూడా రాజకీయంగా వాడుకున్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. డోక్లాం ఘటన ఏమైంది, పుల్వామా ఘటన సంఘటన ఏమైంది, ఈ సంఘటనలో ఇక్కడ పుల్వామా సంఘటన జరుగుతున్న షూటింగ్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి చెప్పారు. సో అంటే మీరు చేసేటువంటివి ఇక్కడ ఎందుకు ఇవ్వాలంటే ఈ ఎన్నికలంతా కూడా దేశంలో ఉన్నట్టు 2 నేషనల్ పార్టీకి మధ్య జరిగేట 2 నేషనల్ పార్టీలు ఇక్కడ బీజేపీ లేదు, అది ఒడిచిన ముచ్చట కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక దాని రూపంలో ఉన్నటువంటి కేసీఆర్ ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దీనికోసం నువ్వు చేసినటువంటి గొప్ప ఏంటి చెప్పండి? దాటుతున్నారు అని అంటే అది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వ్యక్తిగత మళ్ళా మీ ఎంపీలు గెలిపిస్తే మళ్ళా టీఆర్ఎస్ ఎందుకు అనుకుంటున్నారు అలా అని? దేశంలో ఒక మాట, దేశంలోనికి రాష్ట్రానికి డిఫరెన్స్ ఉపయోగం లేదు. ఇదే ఎవరైతే పోయినా గుత్త సుఖేందర్ రెడ్డి ఆయన ఆ రోజు ఈ పార్లమెంట్ అనే ఫిరాయింపుల పైన ఆయన కోర్టులో కేసేసింది. పోయిండనంటే బుద్ధి గడ్డి తిన్నది. మనం ఏం చేస్తాం దానికి? ప్రజలు మనం అనుకుంటామా? పార్టీ అధిష్టానం అనుకుంటుందా నా పార్టీ వ్యక్తి పని చేయగలుగుతున్నాడు, ఇచ్చిన టికెట్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత అమ్ముడు అయితే మనం అనుకుంటామా దాన్ని? సో కాబట్టి ఆ రకమైనటువంటి ఫిరాయింపుల చట్టాన్ని కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అదే కోరుతున్నాం మేము. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని కోరుతున్నాం, కానీ అది ఎక్కడ కూడా జరగట్లేదు. ఇవాళ కేసీఆర్ యొక్క చేసేటువంటి విధి విధానాలన్నీ కూడా మీరు కూడా తోట్లు పొడిచారు గతంలో ఫిరాయింపుల చట్టాన్ని. నేను పొడిచినాను, మీరు పొడుస్తారా? నేను పొడిచనే అనుకున్నాను తెలిసేపటికి. స్టార్ట్ చేశారు పొడిచిననే కాసేపు అనుకుందాం. నేను ఓడిస్తే ప్రజలు నిన్ను పట్టం కట్టిరు, నీకు ఏకపక్షంగా ప్రజలు తీర్పిచ్చిరు, నువ్వేం చేసినవి ఇయ్యాలా? ఏం చేసినావు కదా? నువ్వు మళ్ళీ అదే పని చేసుకుంటే మొదలు పెట్టినాను. దాంట్లో ఏమాత్రం మార్పు లేదు. నాకన్నా కొన్ని అక్కడ ఇక్కడ మోరల్ ఎథిక్స్ నాకున్నాయి, మీకు మినిమం అవి కూడా లేవు ఇక్కడ. అవి ఇంకొక విషయానికి ఇవాళ రైతులకి రుణమాఫీ చేయమంటే మీ దగ్గర డబ్బులు లేవు. అదే ఉన్నటువంటి 15 మందికి రుణమాఫీ చేయాలంటే 3,500 కోట్ల రూపాయలు చేశారు. ఇవాళ నీరవ్ మోడీ బ్రిటన్ లో ఇవ్వాలి అంటే 9,000 సూట్ వేసుకొని. నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రధానంగా ఏపీలో ఎన్నికలు కేసీఆర్ టీడీపీ మధ్య అంటూ ఆయన మాట్లాడారు. కేసీఆర్ కావాలా టీడీపీ కావాలా ఏపీ ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. 1000 కోట్ల రూపాయలు జగన్కు ఇచ్చారు అంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. రవీందర్ రెడ్డి గారు సేమ్ తెలంగాణ ఎన్నికలు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు మీరు చంద్రబాబును అన్నారు, ఇప్పుడేమో ఆయన దాన్ని ఆ రివర్స్ సెంటిమెంట్ ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అన్న ఇంతకుముందు వేణన్న చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు మతిస్థిమితం తప్పిపోయినాడని. అంటే 3 రకాల 4 రకాల ప్రాబ్లమ్స్ తోటి ఆ డెఫిషియన్సీ తోటి ఆయన ఒకటి ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఈజ్ ట్రయింగ్ టు కంపేర్ విత్ కేసీఆర్కి ఏంటంటే ఒక అదృష్టం, అద్భుతమైన పిల్లలు పుట్టినారు, వాళ్ళు ఇలా రాష్ట్రంలో అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు, అద్భుతంగా పని చేయగలుగుతున్నారు. కేటీఆర్ తోటి కొడుకుని కంపేర్ చేసుకుంటుండే. కేటీఆర్కి మంత్రి పదవి ఇస్తే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి, కేటీఆర్ పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఆయన పంచాయతీరాజ్ చేయాలి, కేటీఆర్ ఐటీ మినిస్టర్ అయితే ఆయన ఐటీ మినిస్టర్ చేయాలి. ఈ రకంగా ఏంటంటే కంపారిజన్ చేసుకొని కేటీఆర్తో కంపేర్ చేసుకుని అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. అది ఒకటి. రెండోది అక్కడ ఆయన సిచ్యువేషన్ ఎట్లా అయిపోయినది. రెండోది అని అంటే ఆయన అనుకున్నట్టుగా ఆయన అవినీతి చేస్తా అంటాడు. ఆడ మోడీ అవినీతి చేస్తా అంటే ఒప్పుకోడు. మోడీకి అవినీతి అంటే ఆయనకు వడవు, ఇట్లాంటివి ఒప్పుకోడు. కాబట్టి అవినీతి చేయలేకపోతుండు. ఇలా జగన్ ఏంటంటే ఈయన చేసిన అవినీతి మొత్తం 6 లక్షల కోట్ల రూపాయలను చూపించిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఏం చేసినాడు, వచ్చి ప్రతి నీళ్ళకు అడ్డం పడ్డప్పుడు ఏం చేసినారు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు ప్రతి చూపించింది. ఇలా వచ్చి తెలంగాణలో ఆయన ఏం చేసినాడు, నోటుకు ఓట్ల కేసులో ఇరికిండు, జైలుకి ఎప్పుడు పోతారన్న భయమైంది. తర్వాత క్యాష్ ఫర్ ట్వీట్స్ ఇరికిండు. ఇవాళ ఎన్ని చూసిన తర్వాత ఆయనకి ఏంటంటే మొన్న
ఇక్కడ తెలంగాణలో నేను పోయి ప్రచారం చేస్తే నన్ను జనం నమ్మలేదు, కేసీఆర్ని నమ్మిర్రు. నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండి ఇక్కడ నేను పరిపాలిస్తే జనం నన్ను తెలంగాణ నమ్మలేను. ఇక్కడ ఇదే ఫార్ములా నేను ఆంధ్రలో ఉపయోగించుకుంటే రేపు జగన్ కాకుండా నేను గెలుస్తాను అనుకుంటున్నాను. కానీ నేను మొన్న వాస్తవంగా చెప్తా, వాస్తవాలకు విరుద్ధంగా పోవద్దు మనం. నేను మన ఆంధ్రాకి వెళ్ళానండి, మాచర్లో వెళ్ళాను, మా బంధువుల పెళ్ళి ఉంటే మాచర్లో వెళ్ళాను. మాచర్లో వెళ్తే వాళ్ళు ఏమన్నారు ఒక్క మాట అన్నారు. అంతకుముందు మేము సమైక్యాంధ్రంగా ఉన్నప్పుడు మాది 15 లక్షల రూపాయలు ఎకరం భూమి ఉండేనండి. మీ దేవుడు మీ కేసీఆర్ వచ్చిన తర్వాత మాది 15 లక్షల ఎకరం భూమి మాది 5 లక్షలు అయింది, మీది 5 లక్షలు ఉంది, 15 లక్షలు అయింది. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు, కేసీఆర్ మాకే ముఖ్యమంత్రి అంటే మేము బాగుండు అనేది 3 జిల్లాల్లో మాట్లాడారు. తూర్పుగోదావరికి వెళ్ళాను నేను, మాట్లాడారు. తర్వాత ఇటువైపు తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్తే మీకు కేసీఆర్ లాంటి దేవుడు అండి, మీకు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ తట్టుకోలేక ఏంటంటే ఆయన తట్టుకోలేక ఏమంటుంటే కేసీఆర్ని బదనాం చేసి రావాలంటుంది. కానీ కేసీఆర్ని ముందలా పెడితే ఆ వచ్చే 5-10 సీట్లు కూడా ఆయనకు ఎమ్మెల్యేలు కూడా రావు. ఎందుకంటే కేసీఆర్ కనుక ప్రత్యక్ష ప్రచారానికి వెళ్తే క్లీన్ స్వీప్ అయిపోతుంది. అక్కడ మొత్తం ఒక్క సీటు కూడా చంద్రబాబు నాయుడుకు రాదు, మొత్తం జగన్కి వస్తాయి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎంపీలను నిలబెడితే ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంపీలను గెలిచే పరిస్థితి ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ విషయాన్ని పోవట్లేదు కదా, పోవాల్సిన అవసరం మాకే ఉంది. ప్రత్యక్ష ప్రచారం అవసరం లేదు, ప్రత్యేక ప్రసారం జాలిక నుంచి ఇవాళ మాధ్యమాలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఆంధ్రలో అక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం దాకా ఇవాళ మేము మాట్లాడే మాట ఉంటుంది. ఇప్పుడు ఇలా V6లో కూర్చొని నేను మాట్లాడే మాటను అక్కడ పాలవలస దాకా చూస్తారండి. ఎందుకంటే ఇలా నిజాలు ఏం జరుగుతున్నాయి, నిజాయితీ జరుగుతుందా లేదా అన్నది గమనించేది ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢీకొనలేని పరిస్థితులు, అక్కడ జగన్ని ఢీకొనలేని పరిస్థితులు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే జగన్ ఈయన చేసిన అవినీతి కుంభకోణాలన్నీ కూడా జగన్ ప్రత్యేకంగా బుక్ రూపంలో చూపించిండు. ఇలా ప్రజలు కూడా అక్కడ ఆంధ్ర ప్రజలు ఏంటంటే జగన్ ఎమ్మటున్నారు, జగన్ గెలిపిస్తున్నారు, జగన్ ముఖ్యమంత్రి అవుతుండ్రు. దాన్ని తట్టుకోలేక ఏంటంటే జగన్ విమర్శించలేక అక్కడ ఏంటంటే నేను కేసీఆర్ని బూచి చూపించి గెలవాలనుకుంటున్నాను. కానీ కేసీఆర్ని బూచి వచ్చే 5 సీట్లు కూడా ఆయనకు రాకుండా పోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంబంధించి గత మీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి బీజేపీ, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ, పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గించాడు, మరి పొత్తుందో మరేందో తెలియదు. ఇవన్నీ ఒక డైరెక్షన్లో పనిచేస్తున్నాయి అంటారు, అన్నీ ఒక లైన్లో ఉన్నాయంటారు. కానీ కొంచెం ఆయన చెప్పిన దానికి సిమిలారిటీ కనబడుతుంది. చంద్రబాబు నాయుడుకు ఏ విలువలు ఇవ్వండి, ఏ పూట ఎటు మార్చేందుకైనా, మాటను మార్చేందుకైనా, అబద్ధాలు ఆడితేనా ఏ మాత్రం సిగ్గు లేకుండా ఆయన బేషరతుగా మాట్లాడేస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నిన్నటిదాకా 4 ఏళ్ళ దాకా మాతో ఉన్నాడు కదా, యూటర్న్ తీసుకొని మోడీని తిట్టడం మొదలుపెట్టాడు. మోడీని తిడుతూ ఇప్పుడు ఏమైంది, జస్ట్ అసెంబ్లీ ఎన్నికల మీకు గుర్తు చేస్తున్నా, టీవీలో స్వయంగా ఆయన చెప్పిండు, నేను కేసీఆర్తో మన ఇద్దరం కలిసి తెలంగాణ ఎన్నికలలో ముందుకు పోదామంటే కేసీఆర్ రిజెక్ట్ చేసిండు, ఎక్కడ వాళ్ళ బహుమతి చనిపోయినప్పుడు ఆడికి వస్తే అడిగినా రిజెక్ట్ చేసిండని ఆయన స్టేట్మెంట్. ఇంకెవరో చెప్పింది కాదు, మీడియా రాసింది కాదు అన్నాడా. మరి ఇవాళ ఆయన ఇక్కడ పొత్తు కలిస్తే టీఆర్ఎస్తో పొత్తు కలితేనో ఏం లేదు, ఇప్పుడు టీఆర్ఎస్కు మాకే పోటీ అని అక్కడ మాట్లాడుతున్నాడంటే అదంతా పెద్ద క్లేవర్గా నేను మాట్లాడితే ఏదో వైఎస్ జగన్ టీఆర్ఎస్ కలిసింది, బీజేపీ కలిసింది కాబట్టి ఇంకోటి కూడా అంత వేస్ట్ అని ఆయన మాట్లాడేదని ప్రజలు నమ్మరండి. ఇప్పుడు మాటకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఆయన మాట్లాడేదాన్ని ప్రజలు నమ్మరు. నువ్వు కేసీఆర్తోని అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తు కలుస్తా అన్నావు, ఇప్పుడు కలవలేదు, ఆయన కలవ అని నిన్ను కట్టుకొట్టేసిండు, నేను బాబు నువ్వు వద్దురా, నాకు శని నాకు వద్దని చెప్పేసిండు, నువ్వు లెగ్గని చెప్పేసిండు, అయిపోయినాక ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు నీతో కలుస్తాను ఓకే, నీతో కలవకపోతాను, మీతో కలుస్తాను రాష్ట్రానికి నష్టమా ఒకటి. రెండోది ఏంది, కాంగ్రెస్తో పొత్తు కలిసినావు ఇక్కడ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాంగ్రెస్తో కలవా అంటావు. అంటే ఏది నీది, ఇక్కడ కలవగానే రిజల్ట్ రాగానే ఇక్కడ మళ్ళీ ఎదురుదంతా అందని అక్కడ కలవాను అంటే నీకేం తెలివి ఉన్నట్టు, రాజకీయంగా ఏం స్ట్రాటజీ ఉన్నట్టు, నీ సర్వేలు ఏం పని చేసినట్టు, నువ్వేం మాట్లాడుతున్నట్టు, నీకేం సిద్ధాంతం ఉన్నట్టు. అది తర్వాత బీజేపీ పెట్టిన ప్రసాదం మాతోనే గెలిచిండు. ఆయనే మాతో గెలిచిన తర్వాత మమ్మల్ని తిడతానంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్ట కదా, కృతజ్ఞత లేని ప్రజలు క్షమించరు. ఇప్పుడు మా పొత్తుతో నువ్వు గెలిచినావు, 5 ఏళ్ల దాకా నువ్వు ఉండాలి, మా పొత్తు విడిపోయినప్పుడు నువ్వు రాజీనామా చేసి దమ్ముంటే నువ్వు మొగను అయితే ఎన్నికలలో పోయి గెలవాలి. మీ పొత్తుతో ఆయన గెలిచాడు అట్లుండదండి. ఇప్పుడు వాళ్ళ వల్ల ఆడ సీట్లు వాళ్ళు గెలిచినా మేము గెలిచినా, ఇద్దరు పొత్తు వల్ల గెలిచినాం కాబట్టి వాళ్ళ సపోర్టు మాకు వచ్చింది, మా సపోర్టు వాళ్ళకు పోయింది. అంతేగాని గెలిచిన తర్వాత మీ తక్కువ ఓట్లు ఎక్కువ అంటే దానికి ఏమున్నది ఆధారం, నువ్వేం చెప్తావు ఆధారం, అది వేక్. అది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు కాదు, అది ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటేనే అతనికి ఏమాత్రం కూడా జ్ఞానం లేదు, రాజకీయ జ్ఞానం లేదు అన్నట్లు లెక్క. నువ్వు మా బలమే లేదా, మాతో ఎందుకు పొత్తు కలిసినావు, మాతో పొత్తు కలిసిన తర్వాత మా ఓటు నీకు వచ్చింది, నీ ఓటు మాకు వచ్చింది కదా, గవర్నమెంట్ వచ్చింది కదా, పార్లమెంట్లో మేము వచ్చినావు, ఇక్కడ నువ్వు వచ్చినావు కదా, అయినా నీ సీట్లు లేకుండా మాకు ఫుల్ మెజార్టీ వచ్చింది కదా. అట్లాంటప్పుడు నువ్వు చేయబట్టి నేను గెలవలేదంటే మరి ఎందుకు కలిసి నువ్వు గెలవనప్పుడు
కాబట్టి నిజాయితీగా మాట్లాడాలి. కాబట్టి బేస్లెస్గా మాట్లాడడం, ఆధారాలు లేకుండా మాట్లాడడం. ఒకవైపు పోల్చుకుంటాడు నరేంద్ర మోడీతో, ఇక్కడికి వచ్చావు రాహుల్ గాంధీ వెనక నిలబడతాడు. మరి రాహుల్ గాంధీ వెనక నీకన్నా జూనియరా సీనియర్, ఇక్కడ వచ్చి మళ్ళీ కేసీఆర్ వెనక నిలబడతాడు. కాబట్టి నిలబడతా అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయన అర్థం కాని పరిస్థితి ఈ కాబట్టి వీళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ లేకపోతే వాళ్ళు అందరూ ఒకటని మాట్లాడితే ఆయన ఎన్నికల కొరకు ఆయన రాజకీయాల కొరకు మాట్లాడుకుంటారు. దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నాం మేము వీళ్ళు అక్కడ పోటీ చేసేది ఇక్కడ పోటీ, వీళ్ళది హిపోక్రసీ పార్టీ. ఖర్చులు ఎక్కువ, మాటలు ఎక్కువ. ఏదో అధికారం ఇచ్చింది కాబట్టి వచ్చింది కాబట్టి ఏది మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఆంధ్రాలో పోతే వీళ్ళు సీట్కి వెళ్తారు. గెలితే మరి పెట్టు పోటీ 16 అక్కడ 25 42 నీయే వస్తే మంచిగా అక్కడ వచ్చిన వాళ్ళని జగన్ సపోర్ట్ చేస్తున్నారు కదా, జగన్ కు ఫెడరల్ ఫ్రంట్ జగన్ పొత్తు కలిసిన చెప్తారా? సపోర్ట్ చేస్తారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు అందరూ జగన్ అంటున్నారు, నువ్వెందుకు పాదయాత్ర చేసి ఇంత పబ్లిక్ మాస్ ఉండగా నువ్వెందుకు పోతున్నావు అని జగన్ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే జగన్ కు పబ్లిక్ ఉన్నారు కాబట్టి జగన్ గౌలించుకుంటే ఏమైనా వస్తుందని వీళ్ళ ఆరాటం. ఇదంతా ఏం జరగదండి. జగన్ ఎజెండా చంద్రబాబు ఎజెండా. ఏపీలో కూడా సిగ్నిఫికెంట్ ఫోర్స్ గా అక్సెప్ట్ చేసినట్టే చంద్రబాబు నాయుడు. ఎన్నికలు కేసీఆర్ టీడీపీ మధ్య అంటే ఆయన ఇండైరెక్ట్ గా ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా. కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసీఆర్ కావాలా టీడీపీ కావాలా ఏపీ ప్రజలు నిర్ణయించుకోవాలి అంటాడు చంద్రబాబు. ఇక్కడ మొన్న 2018 ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే స్ట్రాటజీగా కేసీఆర్ ఏం చేశారు, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం ఉన్నది కాంగ్రెస్, దీన్ని కంప్లీట్గా లైన్లోనే తప్పించే ప్రయత్నం ఆయన చేసి అక్కడ దాన్ని ఇద్దరు బాబుల మధ్య అని చెప్పేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి తెలంగాణ సెంటిమెంటు ఆంధ్ర ఈ రెండింటి మధ్యలోనే ఉన్నది, మీకు ఏది కావాలో గులాములు కావాలన్నా లేకపోతే మీకు ఏది కావాలో తేల్చుకొని సెంటిమెంట్ తోటి ఇక్కడ అది చేశారు. సేమ్ ఇప్పుడు కేసీఆర్ ఏపీకి పోయి బాబు మీద పాలు పోసి జగన్కి బొందబెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఈ విషయంలో మరి జగన్ ఎందుకు తేలుకుంటున్నా నాకు తెలియట్లేదు. కానీ ప్రజల్లో ఒక మూమెంట్ మొదలు పెట్టినావు, ప్రజలతోనే తిరుగుతున్నావు, ఏదో చేస్తున్నావు, నీ బాధ నేను వాడుతావు 10 సంవత్సరాల నుంచి. అట్లీస్ట్ ఇప్పుడు ప్రజలు నీ వైపు ఉన్న కొంత స్కోప్ నీ వైపు ఉంది అని అనుకుంటున్నప్పుడు నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయడం వల్ల డెఫినెట్గా ఎవరైనా కూడా ఒక ఆత్మాభిమానం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా నా దగ్గర నీదేంది పెత్తనము, నీవు చేయబట్టే విడిపోయొచ్చి నేను ఉన్నా కదా, మరి నీదేంది మళ్ళీ ఈడొచ్చి అని చెప్పేసి ఎవరైనా ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా నిజంగా ఏపీ వాళ్ళైతే ఆలోచిస్తారు ఆ విధంగా. ఎందుకు తెలంగాణ వాళ్ళు ఆలోచించారు కదా, ఏపీ వాళ్ళు ఆలోచిస్తారు. మరి అట్లాంటప్పుడు అది ఎవరికి మేలవుతుంది? బాబుకే మేలవుతుంది. కాబట్టి దాని స్ట్రాటజీగా ఆయన కూడా అది చెప్పారు, ఇక్కడ కేసీఆర్ కావాలా టీడీపీ కావాలా ఆలోచించుకోవాలని చెప్తున్నారు. మీకు ఆంధ్రప్రదేశ్ లోనేమో పొత్తు అవసరం, నిజానికి అక్కడ పార్టీ లేదు, ఇక్కడ పార్టీ ఉంది, ఇక్కడ తెలుగుదేశంతో పెట్టుకున్నా లేదు. అక్కడేమో పొత్తు పెట్టుకోలేదు, ఇక్కడేమో అవసరం లేని దగ్గర పొత్తు పెట్టుకొని దెబ్బతిన్నారు. ఒకటి అక్కడ విడిపోయినటువంటి ఉన్నటువంటి రెండు ఉన్నటువంటి ఆ ప్రజలను మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మనం కొంత చేయడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది, ఎవరికైనా నష్టం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఏపీ ప్రజలకు కావాల్సింది ప్రత్యేక హోదా. ఆ యాంగిల్లో వాళ్ళకి కావాలనుకున్నారు కాబట్టి ఆయన నేషనల్ గా మద్దతు ఇస్తున్నారు, నేషనల్ లెవెల్లో ఆయన మాకు మద్దతు ఇస్తున్నారు. అది అర్థం చేసుకోండి మీరు, నేషనల్ లెవెల్లో మాకు మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ తీసుకున్నటువంటి విషయాల్లో బెటర్ గా అంటే ఏమి చేయలేదు బాబు అన్నంత తప్పది. బాబు కనీసం ఒక 4 డిఎస్సీలను ఇచ్చారు, మీరు ఒక్క డిఎస్సీని ఏర్పాటు చేశారా? హైకోర్టు మీకు 2 సార్లు మొట్టికాయలేసింది, హైకోర్టు మొట్టికాయలేసి డిఎస్సీ నేను 2 సార్లు చెప్పవాడు ఇప్పటివరకు చేయలేదు, నన్ను మరి ఇన్వాల్వ్ అవ్వమంటారు అని చెప్పేసి హైకోర్టు మిమ్మల్ని అడిగింది. అమరావతి వాళ్ళు చూడండి, మీరు అమరావతి వాళ్ళు చూడండి, ఒక విజన్ తో పని చేస్తున్నాడు, ఆయనకి లోటు బడ్జెట్ మంచిని మంచిగా చెప్పాలా? నేను ప్రతిపక్షంలో ఉన్నా, కేసీఆర్ కొన్ని మంచి చేస్తాడు, మేము మంచి అని చెప్పినాము, దాని తిట్టలేదే. సో కాబట్టి చేసిందని మంచిగానే చెప్పాలా, లేని దాన్ని లేదని చెప్పాలా? డాటా వివాదాన్ని అన్నా తెలంగాణలో ఇష్యూ లేనట్టు, తెలంగాణలో సమస్యలే లేనట్టు ఇవాళ ఇవన్నీ గాలి కొదిలేసి ఆడ ఏలు పెట్టి అల్ల ఏముందో చూసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేయాలా, కేసీఆర్ ని మీరు మళ్ళీ ఒకసారి గనక ఏమంటారు ఆయన చెప్పే కల్లిబొల్లి మాటలు నమ్మి నేషనల్ లెవెల్లో ఎంపీలను మనం ఏమంటారు ఢిల్లీని శాసించాలి, మనం ఏమంటారు యాచించడం కాదు మనము శాసించాలి అని డైలాగ్ వార్ల కనుక ప్రజలు కనుక పడితే మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితి తప్ప దీంట్లో లేదు. 100% కావాలని వాంటెడ్ గా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ తప్పడం కోసమే. ఒకటి చెప్పాలా, మియాపూర్ కేసు ఉన్నది ఇక్కడ, తర్వాత నయీం కేసులు ఉన్నది, దానితో పాటు ఉన్నటువంటి అవేంటి మొన్నదాకా డ్రగ్స్ కేసు ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి సిట్ వేశారు, మొత్తం సినిమా చూపించారు. మరి ఏమైంది అది? వల్ల ఆగ మేఘాల మీద
మన పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద పెద్ద స్క్రిప్ట్లు పెట్టి దాన్ని చేస్తున్నటువంటి పని మనం చూస్తున్నాం. ఇవాళ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ చేయండి, ఇక్కడ భద్రత చూడండి, ఇక్కడ ఏమైనా చూడండి. దీనిపైన తెలంగాణలో ఉన్నటువంటి ఇష్యూలన్నీ గాలి కొట్టేసి పక్క రాష్ట్రాలు మనకే చెప్పండి. రవీందర్ రెడ్డి సార్, ఇప్పుడు తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయినాం. ఓకే, విడిపోవడం వరకు జరిగిపోయింది. మన అభివృద్ధి మనం చేసుకుంటున్నాం, వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళు చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళకి మంచి ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ దురదృష్టం. అయితే ఇవాళ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సాంగ్ అవినీతిలో కూడా వెరీ సాంగ్ అండి. ఇలా అవినీతిలో వెరీ సాంగ్. ఇవాళ దేశంలోకి వెళ్ళి అతిపెద్ద అవినీతి పరుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంత అవినీతి పరుడు ఈ దేశంలో ఇంకోరు ఎవరు లేరన్న విషయం ఇలా దానిని ఎవరు కాదలేరు. మీకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అన్నకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఇవాళ మనం కంక్లూడ్ చేస్తున్నాం. ఇవాళ డాటా గ్రిడ్ విషయంలో భారతదేశంలోనే ఒక మంచి పరిణామం తీసుకొచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రభుత్వం ఒక అన్యాయం జరుగుతుంటే, ఒక అక్రమం జరుగుతుంటే, ఒక దోపిడీ జరుగుతుంటే కాపాడడంలో మీరు మాట్లాడండి. ఒకటి ఏంటంటే నేనేమంటానంటే సరే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల విషయంలో కానీ ఖచ్చితంగా రాజకీయపరమైన మార్పు ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి మంచి వాతావరణం ఏర్పడుతున్నది. మొన్న పుల్వామా దాడి తర్వాత ఇంకా పాకిస్తాన్ కంట్రోల్ చేయడం కానీ, ఆర్థికంగా ముందుకు పోవడం కానీ, అనేక రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఇవాళ నరేంద్ర మోడీ టాప్ లెవెల్లో ఉన్నాడు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ఎన్నికలలో ఈ 2 రాష్ట్రాల్లో మంచి రిజల్ట్స్ సాధించబోతున్నాం అనేది నేను చెప్తున్నాను. వాళ్ళకి ఆశ ఉండడంలో తప్పలేదు బీజేపీలో, ఎందుకంటే వాళ్ళు సెంట్రల్లో ఉన్నారు కాబట్టి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇది వాస్తవంగా మాట్లాడాల్సిందంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్నది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఢిల్లీకి పోయి కొట్లాడగలిగి తీసుకొచ్చే దమ్మున ఏకైక కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసీఆర్ అంటే డెఫినెట్ గా మంచి అభిప్రాయం ఉంది. చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడినా ఖచ్చితంగా అక్కడ వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఇంకా కేసీఆర్ ను ముందర పెట్టడం వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందని టీఆర్ఎస్ అంటుంటే, కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుందంటుంది. బీజేపీ మాత్రం పుల్వామా ఘటన తర్వాత, ఆ తర్వాత జరిగిన స్ట్రైక్స్ తర్వాత ఎస్పెషల్లీ బీజేపీకి 2 రాష్ట్రాల్లో కూడా పాపులారిటీ పెరిగిందని బీజేపీ నేత నరహరి వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. స్టే ట్యూన్ టు V6.